ఒక దారుణం, ఎన్నో అనుమానాలు. ఆర్జికర్ హాస్పిటల్లో అత్యంత దారుణంగా అత్యాచారానికి గురైన మరో నిర్భయ కేసు దర్యాప్తు దారి తప్పిందా? ఇప్పటికే తెర వెనుక జరిగిన మంతనాలన్నీ జరిగిపోయాయా? ఆధారాలు చెరిపేసి అసలు నిందితులను తప్పించేశారా? అన్నీ అయ్యాకే ఇప్పుడు సానుభూతి రాగం పాడుతున్నారా? అసలు కోల్కతా నిర్భయ కేసులో ఏం జరుగుతోంది? ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయినా ఏం చేయలేని పరిస్థితిలో ఉందా? ఒక్కసారి వరుసగా జరిగిన పరిణామాలను పరిశీలిద్దాం. అప్పుడే మనకు ఓ క్లియర్ కట్ పిక్చర్ వస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల గురించి కానీ, సిబిఐ పలానా వారిని విచారించిందనే విషయాల గురించి కానీ డిస్కస్ చేయడం లేదు. అంతకు మించి తెర వెనక ఏం జరుగుతుందో ఓసారి మాట్లాడుకుందాం. ఆగస్టు 9న జరిగింది కోల్కతా నిర్భయ ఘటన. ఎలా జరిగింది? ఎలా ఆమెను చిత్రవద చేసి చంపారు? ఇవన్నీ మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. మళ్ళీ చెప్పేంత గుండె ధైర్యం అయితే నాకు లేదు. బట్ ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఇప్పుడు అనేక డౌట్స్ను రైజ్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు 100% కరెక్ట్ అని చెప్పడం లేదు, కానీ ఈ విషయాలు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ అత్యాచారం జరగగానే ముందుగా డాక్టర్లు, ఆ తర్వాత ప్రజలంతా ఒక్కసారిగా భగ్గుమన్నారు. కోల్కతాలో ప్రారంభమైన నిరసనలు ఆ తర్వాత బెంగాల్, ఆ తర్వాత దేశం మొత్తం వ్యాపించాయి. తమ ఇళ్లు లాంటి హాస్పిటల్లోనే తమకు భద్రత లేకపోతే ఎలా అంటూ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు, ఆందోళనకు దిగారు. పోలీసులు 6 గంటల్లో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. దానికి తగిన ఆధారాలు ఉన్నాయంది. కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై బదిలీ వేటు వేసింది. వెంటనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విచారణకు ఆదేశించారు. పోలీసులకు డెడ్లైన్ విధించారు. ఆదివారంలోగా విచారణ పూర్తి చేయకపోతే కేసు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తామని అన్నారు. అంతా బాగుంది. దీదీపై ప్రశంసలొచ్చాయి, చాలా త్వరగా రియాక్ట్ అయ్యారు అని. కానీ ఆ తర్వాతే మొదలైంది అసలు కథ. నిందితుడు ఒక్కరు కాదు, అతడితో పాటు ఇంకెవరో ఉన్నారు అని. వారిని తప్పించడానికి కుట్ర జరుగుతోందని డాక్టర్లు ఆరోపించారు. ఇక్కడే స్థానిక యంత్రాంగం, పోలీసులు దీదీ తీరుపై డౌట్స్ మొదలయ్యాయి. ఆ వెంటనే దీదీ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. బెంగాల్ను బంగ్లాదేశ్లా చేయాలని చూస్తున్నారు అంటూ. ఇది ఆవేశంతో అన్నారని అంతా అనుకున్నారు. కానీ కొందరిని కావాలని రెచ్చగొడుతున్నారని మరికొందరు అనుకున్నారు. సరే, విషయం ఏదైనా కోల్కతాలో ఓ భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. అది కూడా అర్ధరాత్రి 12 గంటలకు వీధుల్లోకి రావాలని. ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు అని ఎవ్వరూ ఆలోచించలేదు. ఎందుకంటే బాధితురాలికి న్యాయం జరుగుతుందన్న ఆశతో చాలామంది, అంటే వేలల్లో వీధుల్లోకొచ్చి నిరసన తెలియజేశారు. ఆ ర్యాలీ ఆర్జికర్, అంటే ఏదైతే ఈ దారుణ ఘటన జరిగిందో అక్కడికి చేరుకుంది. ఇంతలో కొందరు హాస్పిటల్లోకి చొచ్చుకొచ్చారు. దొరికింది దొరికినట్టు పగలగొట్టారు. ఓ దుమ్మి సీన్ను క్రియేట్ చేశారు. మరికొందరు అప్పుడే ఈ ఉన్మాదం జరిగిన ప్రాంతం, అంటే సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గరికి వెళ్లారు. ఆ రూమ్ను నాశనం చేశారు. అక్కడ ఉన్న సాక్ష్యాలను ధ్వంసం చేశారు. ఆ ప్లేస్ను మొత్తం నాశనం చేశారు. నిజానికి ఈ కేసు విచారణలో అత్యంత కీలకమైన పాయింట్ ఏదైనా ఉందంటే అది సెమినార్ హాల్. అక్కడే ఈ దారుణం జరిగింది. బాధితురాలి మృతదేహాన్ని తరలించాక అక్కడే సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరించారు. అయితే కేసు విచారణలో ఉంది. అందులోనూ సిబిఐకు ట్రాన్స్ఫర్ అయింది. సిబిఐ ఫోరెన్సిక్ టీం అక్కడికి రావాల్సింది. అక్కడ విలువైన సాక్ష్యాధారాలు ఉన్నాయి, వాటిని సేకరించాల్సింది. కానీ ఇంతలోనే ఈ దాడి జరిగింది. సో ఎవరో కావాలనే ఈ దాడులు చేశారని క్లియర్ కట్గా అర్థమవుతోంది. దేశాన్ని కుదిపేసిన ఘటన. అందులోనూ అత్యంత కీలకమైన అంశం ఆ సెమినార్ హాల్. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండాలి అక్కడ. ఆ ప్రాంతాన్ని గార్డ్ చేయాల్సిన పోలీసులు దాడులు జరుగుతున్న సమయంలో అక్కడ లేరు. అక్కడే ఉండే కానిస్టేబుల్స్ మమ్మల్ని ఎక్కడైనా దాచేయండి అని నర్సులను అడిగారని తెలుస్తోంది. దీనికంటే మరింత అవమానకరమైన పని కోల్కతా పోలీసులకు మరేదైనా ఉంటుందా? మళ్లీ ఈ దాడిలో ఎవరో పోలీస్ గాయపడ్డారని సింపతి కార్డ్ ప్లే చేస్తున్నారు. ఇక సీఎం మమతా బెనర్జీ, ఆమె ఆందోళనలో పాల్గొంటుంది. దీనికంటే మరేదైనా దారుణం ఉంటుందా అసలు? ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఇలాంటి దారుణాలు జరగకుండా చూసుకోవాల్సింది తానే. న్యాయం చేయండి అంటూ పాదయాత్రలు చేస్తున్నారు. ఎవరు న్యాయం చేయాలి? ఎవరు అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు? ఇప్పటికే హాస్పిటల్లో జరిగిన విధ్వంసకాండలో కీలక ఆధారాలను మాయం చేశారనేది ఓ టాక్. ఇప్పుడు సిబిఐ కాదు కదా, ఎవ్వరొచ్చినా అసలు ఏం జరిగిందో కనిపెట్టడం కష్టం. ఒకవేళ కనిపెట్టినా దాన్ని ప్రూవ్ చేయడం మరింత కష్టం.
అందుకే మమత ఇంత ధైర్యంగా బాల్ను కేంద్రం కోర్టులో వేసి రోడ్డెక్కి ఇప్పుడు నటిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు సిబిఐ విచారణను ప్రారంభించింది. కోర్టుకు ప్రైమరీ రిపోర్ట్ను సమర్పించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ నోరు తెరవాలి. అండ్ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో సిబిఐ చెప్పాలి. అతనితో పాటు ఇంకెవరైనా నిందితులు ఉన్నారో లేదో తేల్చాలి. వారిని దోషులుగా కోర్టు ముందు నిల్చోబెట్టాలి. శిక్ష పడేలా చేయాలి. అప్పుడు బాధితురాలికి న్యాయం జరిగినట్టు. అంతేకాని ఎన్ని కోట్ల పరిహారం ఇచ్చినా, ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని ఆందోళనలు చేసినా న్యాయం జరగనట్టే. టు బీ ఫ్రాంక్, మనం ఫెయిల్ అయ్యాం. మన సిస్టమ్ ఫెయిల్ అయింది. అసలు ఇలాంటి దారుణాలు జరగడం ఏంటి? మనుషుల్లో ఇంకా మానవ మృగాలు ఉండడం ఏంటి? న్యాయం కోసం మనం ఎన్ని ఆందోళనలు చేయడం ఏంటి? బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.